ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట: అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. ప్రసంగి గ్రంథము 7:17. మనిషి జీవితకాలం యేసయ్యకు ముందు 900 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, 600 సంవత్సరాలు ఇలా ఉండేది. యేసయ్య తర్వాత కూడా మ్యాక్సిమం 300 సంవత్సరాలు అలా ఉండేది. కాలక్రమేణా 100 సంవత్సరాలకు చేరింది. ఇప్పుడైతే 60 సంవత్సరాలకి చేరింది. అంటే ఈ కాలంలో ఒక మనిషి 60 సంవత్సరాలు బ్రతికితే చాలా ఆశ్చర్యమే. మరి బ్రతుకుతున్నారా? ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు. చాలామంది యవ్వన ప్రాయంలోనే చనిపోతున్నారు. కారణం బుద్ధిహీనత, తద్వారా దుర్మార్గపు పనులు. చిన్న ప్రాయం నుండే త్రాగుడు, చెడ్డ పనులు, ప్రేమలు, తిరగడాలు. ఈ కాలంలో తిండి లేకపోయినా పిల్లలు బ్రతికేస్తారు, కానీ ఫోన్ లేకుండా, దానిలో రీల్స్ చేయకుండా, బైక్ లేకుండా, గాలికి తిరగకుండా మాత్రం బ్రతకలేరు. ఎందుకు చనిపోవాలి మనం? మన సమయం రాకముందే ఎందుకు చనిపోవాలి? మారాలి. సాతాను చేతులు చిక్కుబడి పాపానికి దాసులమై మరణాన్ని తెచ్చుకోకుండా దేవుని చేతిలో ఆయుధంగా మారి ఆ సాతానుగాడి తంత్రాలను అణిచివేసేలా మారాలి మనం. గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.